వైకుంఠ ఏకాదశి సందర్భంగా కడప గడ్డి బజార్లో వెలిసిన శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో వైభవంగా స్వామివారికి విశేషమైన పూజలు చేశారు. ఆలయ వంశపార్య అర్చకులు రాజేష్ భట్టర్, విజయ్ భట్టర్ ఆధ్వర్యంలో నిత్య కైంకర్యాలు నిర్వహించారు. తెల్లవారుజామున 5 గంటల నుంచి వైకుంఠ ద్వారం వల్ల గరుణ వాహనంపై గోదా సమేత శ్రీ సత్యనారాయణ స్వామి దర్శనమిచ్చారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం అందించడానికి కడప నుంచి సుధీర్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. సుధీర్, చెప్పండి, అక్కడ ఆలయంలో భక్తుల రద్దీ ఎలా ఉంది, ఆలయ ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? గుడ్ మార్నింగ్ షాహిదా. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ఉమ్మడి కడప జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఆలయాలన్నీ కూడా గోవింద నామస్మరణతో కూడా మారుమోగుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రస్తుతం మనం కడప నగరంలో ఉన్నటువంటి ఏదైతే బాలాజీ ఆలయం వద్ద ఉన్నాం. ఇక్కడ పూర్తిస్థాయిలో కూడా ఉదయం 5 గంటల నుంచి కూడా పూర్తిస్థాయిలో కూడా స్వామివారికి పంచామృతాభిషేకాలు కూడా జరగడం జరిగింది. అయితే ఇక్కడ పెద్ద ఎత్తున మనం చూసుకుంటే కనుక హోమాది కార్యక్రమాలు కూడా జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ముఖ్యంగా ఇక్కడ చూసుకుంటే కనుక ఏదైతే మన తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఏదైతే ఒంటిమిట కోదండరామ స్వామి వారి కళ్యాణం జరిగిస్తారో ఆయన అర్చకులైనటువంటి రాజేష్ భట్టర్ స్వామి కూడా పూర్తిస్థాయిలో కూడా హోమ యాగాదులు కూడా ఇక్కడ చేస్తున్న పరిస్థితి మనం చూసుకోవచ్చు. ఇక్కడ పూర్తిస్థాయిలో కూడా ఉదయం నుంచి కూడా భక్తులు అయితే కనుక ఉత్తర ద్వార దర్శనం అయితే కనుక దర్శనం చేసుకొని దాని తదనంతరం కూడా దాదాపుగా ఈ హోమంలో పాల్గొంటే కనుక పూర్తిస్థాయిలో కూడా ఏదైతే మన పూర్వజన్మలో చేసేటువంటి పాపాలు ఏమున్నాయో ఆ పాపాలన్నీ తొలగిపోయి కూడా పూర్తిస్థాయిలో కూడా మరోసారి కూడా సకృతం పలుకుతుందని చెప్పి ఇక్కడ భక్తుల నమ్మకం అయితే ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఉదయం నుంచి కూడా ఉమ్మడి కడప జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఆలయాలన్నీ కూడా పెద్ద ఎత్తున అయితే కనుక గోవింద నామస్మరణతో మోగుతున్న పరిస్థితి మనం చూసుకోవచ్చు. అయితే పెద్ద ఎత్తున ప్రతి ఆలయాల్లో కూడా స్వామివారికి సంబంధించినటువంటి ఏదైతే గరుడ వాహనం ఉందో ఆ గరుడ వాహనం పైనే స్వామివారి కూడా ఈ ఏదైతే ముక్కోటి ఏకాదశి రోజున స్వామివారి పైన ఆయన అయితే కనుక భక్తులు కూడా దర్శనం ఇస్తున్న విజువల్స్లో మనం అయితే చూడొచ్చు. దాదాపుగా స్వామివారిని పూజ స్థాయిలో మనం చూసుకుంటే కనుక పెద్ద ఎత్తున కూడా అలంకరించడం జరిగింది. ఆయనకు నిత్య కైంకర్యాలతో కూడా పుస్తకాలు కూడా పెద్ద ఎత్తున కూడా అభిషేకాలు కావచ్చు, అలాగే ఆ పూజా కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున అయితే నిర్వహించిన పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ మనం విజువల్స్లో చూసుకోవచ్చు. స్వామివారికి అయితే కనుక పుస్తకాలు పెద్ద ఎత్తున హోమాలు కూడా ఇక్కడ జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనా మనం చూసుకుంటే కనుక ఉమ్మడి కడప జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి శైవ క్షేత్రాలు అలాగే గోవింద నామస్మరణతో కూడా బాగుమవుతుందని చెప్పుకోవచ్చు. పురాణాల్లో మనం చూసుకుంటే కనుక ఏదైతే అలనాడు శ్రీ విష్ణు పూర్తి స్థాయిలో ఆయన శ్రీ విష్ణువుకు సంబంధించినటువంటి ఆయన శ్రీవాసంలో ఉన్న నేపథ్యంలో కూడా ఆయన కనుక ఈ వైకుంఠ ఏదైతే ద్వారదర్శనం కూడా ఉత్తర ద్వారదర్శనం కూడా మనం కనుక ఆ పుస్తకాలు దర్శనం చేసుకుంటే కనుక పుస్తకాలు రానున్న రోజుల్లో పుస్తకాలు పెళ్లి కాని వాళ్ళకి పెళ్లిళ్ళు, అలాగే ఎవరైతే పూర్వజన్మలో చేసినట్టు పాపాలు ఉన్నాయో ఆ పాపాలన్నీ కూడా తొలగిపోయి పుస్తకాలు కూడా పెద్ద ఎత్తున కూడా విముక్తి కలుగుతుందని చెప్పి అర్చకులు చెప్తున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. అలాగే ముఖ్యంగా మనం గడ్డి బజార్లో ఉన్నటువంటి బాలాజీ ఆలయాన్ని కూడా పుస్తకాలు ఒక పెద్ద ఎత్తున ఒక విశిష్టతని చెప్పుకోవచ్చు. ఇక్కడైతే కనుక ధనుర్మాసంలో దాదాపుగా ఇప్పటికీ 14 రోజుల నుంచి కూడా ప్రతిరోజు కూడా స్వామివారికి అయితే కనుక ఉచిత కైంకర్యాలు, అలాగే ఇక్కడ స్వామివారికి సంబంధించినటువంటి ఏదైతే వ్రతాలకు సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా ఇక్కడ చేస్తారని మనం చెప్పుకోవచ్చు. అయితే చూడొచ్చు ఏదైతే ఈ హోమంలో కూడా ఉదయం నుంచి అయితే కనుక భక్తులు పెద్ద ఎత్తున కూడా పాల్గొన్న పరిస్థితి మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఏదేమైనా సరే ఈ ధనుర్మాసంలో పూర్తిలో కూడా భక్తులందరూ కూడా ఉదయాన్నే లేచి అలాగే ఒక్కపొద్దు ఉండి ఆ ఉపవాసంలో ఉన్నటువంటి ఆ ఒక్కపొద్దును చెల్లించుకుంటే కనుక పూర్తిలో కూడా ఆ భక్తులకు ఎంతో మేలు కలుగుతుందని చెప్పి అర్చకులు చెప్తున్న పరిస్థితి మనం ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఈ ఆలయానికి ఉదయించే భక్తుల సంఖ్య కూడా పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి వచ్చి వీళ్ళందరూ కూడా స్వామివారిని దర్శించుకొని స్వామివారి కృపకు కూడా పాత్రలేరని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పటికే దాదాపుగా హోమం అయితే ఇప్పటికే స్టార్ట్ అయింది. దాదాపుగా ఏదైతే ధనుర్మాసంలో చేసేటువంటి ఈ పూజా కార్యక్రమాలు అయితే కనుక పుస్తకాలు కూడా భక్తులకు మేలు కలిగే విధంగా ఉంటాయని చెప్పి ఆలయ అర్చకులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే మరోపక్క మనం చూసుకుంటే కనుక ఒంటిమిట్టలో పుస్తకాలు కూడా అక్కడ కూడా దాదాపుగా స్వామివారికి సంబంధించి ఉత్తర ద్వార దర్శనం కూడా చేసుకోవడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి భక్తులు కూడా స్వామివారిని దర్శించేందుకు ఉదయం 5 గంటల నుంచి కూడా అక్కడ ఉండడం జరిగింది. అయితే ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ఇక్కడ ఆలయ అర్చకులు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. స్వామి, ఏంటి అసలు ఈ ధనుర్మాసంలో వైకుంఠంలో ఉత్తర ద్వార దర్శనం ఎందుకు చేసుకుంటారు స్వామి? ఈరోజు వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని కడప నగరంలో అతి ప్రాచీనమైనటువంటి శ్రీ లక్ష్మీ సత్యనారాయణ స్వామి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి పర్వదినంలో భాగంగా లక్ష్మీనారాయణ సుదర్శనం చేస్తున్నాం. వైకుంఠ ఏకాదశి రోజు ఎవరైతే ఆ భగవద్నామస్మరణ చేస్తారో, ఎవరైతే విష్ణు సహస్రనామ పారాయణం చేసి
లక్ష్మీనారాయణ సుదర్శనం చేస్తారో వారికి జన్మలో పూర్వజన్మలో చేసుకున్నటువంటి సమస్తమైనటువంటి పాపములన్నీ కూడా జరిగి వారికి వైకుంఠ శ్రీ మహావిష్ణువు యొక్క సాయుధ్యం పొందుతారట. ఈ వైకుంఠ ఏకాదశి రోజు చేసేటువంటి దర్శనము వ్రతము వలన ఒక సంవత్సరం 12 ఏకాదశులు చేసినటువంటి ఫలం కలుగుతుందని శాస్త్రం చెప్తూ ఉంది. అంటే ప్రధానంగా ఎందుకు ఈ హోమయాగాలు ఎందుకు చేస్తారు స్వామి అసలు? మామూలుగా శ్రీరంగ క్షేత్రంలో 108 వైష్ణవ దివ్యక్షేత్రాలు శ్రీరంగం మొట్టమొదటి క్షేత్రము. ఆ శ్రీరంగ క్షేత్రంలో అనాదిగా వస్తున్నటువంటి యొక్క సంప్రదాయాన్ని ఆచారము వడగల సంప్రదాయ శ్రీపాంచరాధ రీత్యా ఈ యొక్క శ్రీ వైకుంఠ ఏకాదశి రోజు వ్రతం చేస్తే ఎంత ఫలమో, ఒక యజ్ఞము యాగం చేస్తే ఒక అశ్వమేధ యాగం ఫలం చేసినట్టు ఫలం కలుగుతుందని మనకు ఈ యొక్క ఇప్పుడు ఉండేటువంటి కలియుగం మానవులకు అశ్వమేధ యాగం చేసే ఫలం ఉండదు కాబట్టి, శక్తి లేదు కాబట్టి వారందరికీ కూడా ఈ లక్ష్మీనారాయణ సుదర్శన హోమం యాగం చేయడం వలన, యజ్ఞం చేయడం వలన ఉన్నతమైనటువంటి ఫలాలను సిద్ధించి అనుకున్నటువంటి కార్యాలను జయం కలుగుతుందని శాస్త్రం చెప్తోంది. ప్రధానంగా ఎక్కడా లేని విధంగా కూడా ఈ బాలాజీ ఆలయంలో స్వామివారికి ప్రత్యేక కైంకర్యాలు జరుగుతున్నాయి. అందులో ఈరోజు ఈ ధనుర్మాసం కూడా స్టార్ట్ అయ్యింది. దాదాపు ఇప్పుడు మనం చూసుకోవచ్చు. ఈరోజు స్వామివారికి ఉత్తర ద్వార దర్శనం కింద భక్తులకు ఎటువంటి సూచనలు ఇస్తున్నారు? మేము వంశపారంపర్యంగా దేవాలయం ప్రతిష్ట అయిన నుండి ఈ రోజు వరకు మేము వంశపారంపర్యంగా అర్చకత్వం చేస్తున్నాం. దాదాపు 4వ తరం మేము చేయడం. ఆ స్వామివారి యొక్క లీల, ఆ స్వామివారి యొక్క అనుగ్రహం వలన ఈరోజు ఆ స్వామివారు చేసేటువంటి అవకాశము, శక్తిని ఆ భగవంతుడు నాకు ఇచ్చాడు. ధనుర్మాసంలో చాలా నిష్ఠగా దాదాపు 4 రోజుల పాటు ఇక్కడ పాంచరాత్ర ఆగమరీత్యా స్వామివారికి విశేషమైనటువంటి కంకిరాలను కూడా సమర్పిస్తుంది. తెల్లవారుజామున 2:30కే వచ్చేసి స్వామివారి తలిగారాధన చేసి స్వామివారికి అలంకారాసనం చేసుకుని స్వామివారి విశేషమైన సామూహికంగా దాదాపు 200 మంది భక్తులు ప్రతిరోజు వచ్చి విశ్వాసన పారాయణం చేస్తూ తిరుప్పావే 30 పాశువులు చెప్పి ఆ స్వామివారి యొక్క గోదా ప్రసాదం స్వీకరిస్తున్నారు. ఇక్కడ వివాహం కానిటువంటి వాళ్లకు, సంతానం లేని వారికి, ఏదైనా ఆర్థికమైన ఇబ్బంది పడుతున్న వాళ్లకు అందరికీ కూడా ఏ కార్యమితం అయితే వచ్చి సత్యనారాయణ స్వామిని సేవించుకుంటారో వారికి ఆ సత్యదేవుని యొక్క అనుగ్రహం వలన అనుకూలమైనటువంటి ఫలాన్ని కూడా సిద్ధిస్తుందని భక్తుల యొక్క ప్రగాఢమైనటువంటి విశ్వాసం ఇక్కడ. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇది ప్రధానంగా చూసుకుంటే కనుక ఏదైతే ముక్కోటి ఏకాదశి రోజు కూడా పూర్తి స్థాయిలో కూడా ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే కనుక పూర్తి స్థాయిలో పూర్వజనంలో చేసినటువంటి పాపాలను తెలియపోయి, అలాగే ఎవరైతే ఇబ్బందులు ఉంటారో వాళ్ళందరూ కూడా ఆర్థికంగా ఉన్న వాళ్ళందరూ కూడా పెద్దలు ఈ ధనుర్మాసంలో పూర్తి స్థాయిలో ఉత్తర దర్శనం చేసుకుంటే మంచిదని చెప్పి ఆలయ అర్చకులు చెప్తున్నారు. ఏదేమైనా సరే ఆ ప్రాచీన ఆలయమైనటువంటి బాలాజీ ఆలయంలో కూడా ఉదయం 2 గంటల నుంచి కూడా పూర్తి స్థాయిలో కూడా స్వామివారికి అభిషేకాలు చేశాం, అలాగే పూర్తి స్థాయిలో పూజా కార్యక్రమాలు కూడా చేశామని చెప్పి ఆలయ అర్చకులు విజయపట్నం చెప్తున్న పరిస్థితి ఇక్కడ ఉంది. రైట్, థ్యాంక్ యూ సుధీర్. గుంటూరు జిల్లా పొన్నూరులో ఆలయాలకు భక్తులు పోటెత్తారు. పొన్నూరులోని శ్రీ సాక్షి భావన్ నారాయణ స్వామి ఆలయంలో స్వామివారికి అర్చకులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. భక్తులు వేకువజాము నుంచే క్యూ కట్టడంతో కిటకిటలాడుతోంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రవికృష్ణ లైవ్ ద్వారా అందిస్తారు. రవికృష్ణ, చెప్పండి.